ఏపీ అసెంబ్లీలో పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి నారాయణ. బుడమేరు వరద సమస్యపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. బుడమేరు సమస్యకు శాశ్వత చర్యలు ప్రారంభించామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. బుడమేరు ముంపు ప్రాంతాల్లోని 6,000 కుటుంబాలను తరలించేందుకు మున్సిపల్ శాఖతో కలిసి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు నిమ్మల. బీఆర్ఎస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారన్నారు మంత్రి పొంగులేటి. 10 ఏళ్లలో 20% పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వేగంగా దేవాదుల ఫేజ్ 3 నిర్మాణం చేపట్టామన్నారు పొంగులేటి. రేపు దేవాదుల ప్రాజెక్ట్ ఫేజ్ 3 సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కూటీ లేదు, లూటీ ఉందని ప్లకార్డులు ప్రదర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలైందన్నారు కవిత. గుంటూరు జైలు నుంచి జీజీహెచ్కు పోసాన్ని తరలించారు. వైద్య పరీక్షల తర్వాత సిఐడి కార్యాలయానికి తరలించారు. సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనున్నారు సిఐడి అధికారులు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ పేరును పొట్టి శ్రీరాములు చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ గా మార్చాలని కోరుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అఖిలపక్ష నేతలతో కలిసి ప్రధాని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు రేవంత్ రెడ్డి. ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రేపు ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తారు చంద్రబాబు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పాడా కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రజా పరిష్కార ఫిర్యాదుల కోసం పాడా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పాడా కార్యాలయంలో తొలి రోజు 45 అర్జీలను స్వీకరించారు అధికారులు. పాడా కార్యాలయంలో ఇక నుంచి ప్రతి సోమవారం వినతులు స్వీకరిస్తామని తెలిపారు పాడా పీడీ చైత్రవర్షిణి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గాంధీనగర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే విజయరమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు స్థానికులు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కుల్లదేవకుంటలో తాగునీటికి కటకట ఏర్పడింది. నెల రోజులుగా తాగునీరు లేకపోవడంతో రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు మహిళలు. వరంగల్ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న నిందితుడు హరిబాబును ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో చేపల పెంపకందారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆదిలాబాద్ జిల్లా నుంచి పలువురు చేపల పెంపకందారులు హాజరయ్యారు. ఆక్వాకల్చర్ చేప పిల్లలను నూతన పద్ధతుల ద్వారా సైంటిఫిక్ విధానంతో ఉత్పత్తి చేసే పద్ధతులతో పాటు వివిధ రకాల చేప పిల్లల గురించి పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో వివరించారు. అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే ట్రాక్ ధ్వంసంపై కేసు నమోదైంది. గడ్డర్ను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీపై 4 లక్షల రూపాయల జరిమానా విధించారు. విశాఖ నుంచి అన్నవరం బయలుదేరింది సిఐఎస్ఎఫ్ సైక్లోథాన్ బృందం. బీచ్ రోడ్ లో సైక్లోథాన్ బృందానికి ఫ్లాగ్ ఆఫ్ చేశారు సిఐఎస్ఎఫ్ కమాండెంట్ సతీష్ కుమార్. కోల్కతాలోని బకాలి ప్రాంతంలో ఈ నెల 7న సైక్లోథాన్ ప్రారంభమైంది. 50 మంది సభ్యుల బృందం తూర్పు తీర ప్రాంతంలో 2778 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ నెలాఖరుకు కన్యాకుమారిలో ముగియనుంది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కలకలం రేపుతోంది. గీతా భవానీ అనే మహిళ మెడలో ఉన్న 4 కాసుల బంగారు చైన్ తెంపుకొని దొంగ పరారయ్యాడు. ప్రకాశం జిల్లా దోర్నాల వివిఎస్ నగర్లోని చైన్ స్నాచింగ్ జరిగింది. చీదళ్ల శ్వేత అనే మహిళ తన ఇంటి ముందు నిలబడుండగా అటుగా వచ్చిన యువకుడు ఆమె మెడలోని 4 తులాల బంగారపు చైన్ ని లాక్కొని ఉడాయించాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాసాలో గంజాయి రవాణా చేస్తున్న 9 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు రూరల్ పోలీసులు. వారి దగ్గర నుంచి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లాలో ఏపీ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల సమన్వయ సమావేశం జరిగింది. మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏజెన్సీల మధ్య సమన్వయం, ఉమ్మడి కార్యకలాపాలను మెరుగుపరిచే వ్యూహాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో 128 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలోని 29 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణలోనూ భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. మార్చి 2వ వారంలోనే రికార్డు స్థాయిలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో లింగమంతుల స్వామి జాతర జరిగింది. యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరలో గ్రామస్తులు భక్తులు భారీగా పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా నృసింహస్వామి మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హైదరాబాద్ లో బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,630 రూపాయలుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 83,920 రూపాయలుగా ఉంది. ఔరంగజేబ్ సమాధి తొలగించాలన్న డిమాండ్లను శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం వ్యతిరేకించింది. మరాఠాల ధైర్య సాహసాలకు ఆ సమాధి చిహ్నమన్నారు సంజయ్ రౌత్. ఢిల్లీలో ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ ప్రోగ్రాం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం రేఖా గుప్తా, స్పీకర్ విజేంద్ర గుప్తా హాజరయ్యారు. దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల్లో 45% మందిపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏజీఆర్ తాజా నివేదిక వెల్లడించింది. 28 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4,123 మంది ఎమ్మెల్యేల్లో 4,092 మంది అఫిడవిట్లు విశ్లేషించి ఏడీఆర్ ఈ నివేదికను రూపొందించింది. అత్యధికంగా బీజేపీలో 638 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి. ఏపీలో 79%, తెలంగాణలో 69% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. భార్య వేధింపులకు మరో భర్త బలైపోయాడు. బట్టతల ఉందని భార్య హేళన చేయడం, సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టడంతో కర్ణాటకలోని ఉడిగాలలో పరశివమూర్తి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భారత పర్యటనకు వచ్చిన వియత్నాం పార్లమెంటరీ బృందం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయింది. పలు అంశాలపై చర్చించారు. ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబాన్ని పరామర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ తండ్రి దేబేంద్ర ప్రధాన్ ఇటీవలే మృతి చెందడంతో వారి కుటుంబాన్ని కలిసి సంతాపం తెలిపారు. దేబేంద్ర ప్రధాన్ ఆత్మకు శాంతి కలగాలని రామ్దేవ్ బాబా కోరుకున్నారు. దేబేంద్ర ప్రధాన్ ఒడిషాకు చేసిన సేవను గుర్తు చేసుకున్నారు. ఓంకార్, ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ అండ్ జడ్జిలుగా ఆహాలో వస్తున్న ట్రెండింగ్ డాన్స్ షో డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్. ఈ షోకు అద్దరిపోయే రెస్పాన్స్ వస్తోంది.